ఇంత క్యూట్‌గా ఈ యాంగిల్‌లో పిల్లి పిల్ల నా ఒళ్ళో నిద్రపోతా ఉంటే, చూస్తూ ఉంటే నాకు భలే అనిపిచ్చింది. నేనేమో దానికి మంచిగా బాడీ మసాజ్ చేస్తా ఉన్నాను. అదేమో చక్కగా నిద్రపోతా ఉంది. చూడనీకి భలే క్యూట్‌గా ఉంది గదా! మేము 1 వీక్ నుండి ఆ బ్యాంక్‌కి చుట్టూ తిరగలేక, మేనేజర్స్‌ని చూడలేక చచ్చిపోతున్నాము. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వే అందట్లేదంట, ఒక్కొక్కసారి కరెంట్ పోతుంది. మా దరిద్రానికి 1 వీక్ నుండి తిరుగుతూనే ఉన్నాము. ఆ రోజు మా తమ్ముడు ఇంక బండి ఇంట్లో పెట్టెళ్తే నేను తీసుకెళ్ళాననమాట. మా అమ్మ వస్తువుల్ని, బండిని నేను చూసుకొని నుంచొనుంటే, మా మమ్మీ ఏమో అదేదో ముళ్ళ చెట్టంట. అది ఇంటి గడపకి కడితే దెయ్యాలు రాకుండా ఉంటాయనేసి ఎవరో చెప్పారంట మా మమ్మీకి. సో, ఇంకా ఆ చెట్టు దగ్గర కుస్తీ పడుతుంది మా మమ్మీ. ఇక అసలు ఈ రోడ్డు మొత్తంలో బస్సులు అంటే మేము బ్యాంక్‌కెళ్ళేటప్పుడు అసలు ఆ బ్యాంక్‌కి బస్సులు, ఆటోలు ఏమి ఉండవు. ఉంటాయి ఎప్పుడో ఏమో సంవత్సరానికనమాట. బండుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. నాకు ఫేవరెట్ నెంబర్ 46 అని మా తమ్ముడు వాడి బండి మీద ఏపిచ్చుకున్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే నాకు ఒరేయ్ తమ్ముడు, ఈ అక్క మీద నీకెప్పుడురా ఇంత ప్రేమొచ్చేసింది అనేసి మనసులో అబ్బో! ఆనందపడిపోయాననుకోండి. అంతే కదా! ఇంకా మీరెక్కడైనా ఈ చిక్కుడుగాయలని పిల్లి పిల్లలు తినడం చూషినారా? మా పిల్లి పిల్ల చిక్కుడుగాయలు, సొరకాయలు, బీరకాయలు అన్నీ తింటది. ఆలు కూడా తింటది తెలుసా? ఇక ఆ రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఎళ్ళాల్సొచ్చిందనమాట బ్యాంక్‌కి. ఆ రోజు మేము బస్‌లోనే ఎళ్ళాము. ఇక అక్కడ ఏముండవు కాబట్టి వెయిట్ చేసి చేసి టిఫిన్ కూడా అరిగిపోయింది. అందుకని ఇంక చిప్స్ తీసుకున్నాను. నా చిప్స్ మా మమ్మీ తిన్నది. ఆవిడ కుర్కురే ప్యాకెట్ నాకిచ్చిందనమాట. ఇక కూరగాయలు తీసేసుకున్నాము. బస్ కోసం వెయిట్ చేస్తా ఉంటే సడన్‌గా దుమ్ము దుమ్ముగా వర్షం పడింది. ఇది మేము వెళ్ళిన బ్యాంక్‌కి ఉన్న ఊరనమాట. ఏం రావు నుంచొనుండాలి అన్నీ. సో, వర్షం అయితే బాగా పడింది. ఆ రోజు అసలు అంత ఎండ గూడా లేదు. కానీ సడన్‌గా వర్షం ఎందుకో బాగా పడిందనమాట. వ్యూ చాలా బావుందనేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇక అక్కడే ఒక చిన్న షటర్‌లాగా అంటే మేము తీసుకున్న సామాన్లు వెళ్ళి అక్కడ నుంచున్నాం బస్సు వచ్చేంత వరకు. మా దరిద్రం అనేది అక్కడ కూడా వదలలేదనమాట. ఆ రోజు ఎందుకో బస్సులు స్ట్రైక్ అని చెప్పేసినారు. ఇంక దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయినాయనమాట. ఇంకా ఎట్లాగో ఎట్టెళ్ళాలి ఏంటి ఆటోలున్నా అవి రావు ఎప్పుడో ఏమో సంవత్సరానికి వస్తాయనమాట. ఇంకా ఆలోపు మా ఊరాయన కనిపిస్తే నేను ఆయన బండెక్కొచ్చేసాననమాట. మాకు తెలిసిన ఆయనే మంచిగా. ఇక ఆ వ్యూ అనమాట వర్షం పడతానే ఉంది. అయినా వచ్చేసాము. భలే అనిపిచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఊర్లో కొంచెం తుప్పరు పడితే మా ఊర్లో దుమ్ము దుమ్ముగా పడిందనమాట వర్షం. ఇక నైట్ అయితే మంచిగా మా తమ్ముడు డిన్నర్ చేస్తా ఉంటే చిన్ని చిన్ని స్పోర్ట్స్ కార్స్ చూసినారా ఎట్లా కూర్చొని ఉన్నాయో చూస్తా. మా తమ్ముడి దగ్గర నుండి కొన్ని చిప్స్ లాగేసుకొని నేను కూడా తిన్నాననమాట. నాకు చిప్స్ అంటే చాలా ఇష్టం అందుకే. ఇక ఆ రోజు ఒక షూట్ ఉండిందనమాట. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేదానికి వీడియో. పచ్చడి రెసిపీ చేసేసాను. మా మమ్మీ వేరే ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు నా కోసం గోబీ తీసుకొచ్చారు. మంచిగా తినేసా.